హాయ్ మామ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన పెద్ది సినిమా అయితే చూసాం. ఈ సినిమా చూసిన తర్వాత మా పర్సనల్ ఫీలింగ్ ఏంటో ఈ ఫుల్ డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. ఓకే తమ్ముడు, ఇంతకీ నీకు సినిమా ఎలా అనిపించింది? నాకు సినిమా అయితే అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే, ఒక పక్క బాగుంది అని చెప్పలేను, అలా అని అసలు బాగాలేదు అని కూడా చెప్పలేను. సినిమా బ్లాక్స్ గా సినిమా అయితే బాగుంటది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఓకే, సూపర్ టైటిల్ కార్డ్ పడిన దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఒక హైలో వెళ్తుంది మూవీ. సో కొత్తగా ఏదో చూస్తున్నాం మనం అని. సో సెకండ్ హాఫ్ అదే హైలో ఓపెన్ అవుద్ది, కానీ వెళ్ళే కొద్దీ అది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా అయిపోతుంది. ఎక్కడ కూడా ఎమోషన్ మనం డ్రైవ్ చేయలేకపోయాం. అవును, ఎప్పటి నుంచో ఈ సినిమా చెప్తున్నారు ఎమోషనల్ కాంటెంట్, ఎమోషనల్ లాస్ట్ 50 minutes ఎమోషనల్గా ఉంటుంది, అతిరిపోద్ది దద్దరిల్లిపోద్ది అన్నారు కదా. ఆ 50 minutes ఎమోషనల్గా ఉంది, అంటే సినిమా పరంగా ఎమోషనల్గా ఉంటుంది. ఆ ఎమోషనల్ మనం కనెక్ట్ అవ్వలేము. ఎస్, అది ఎక్కడో మైనస్ అయింది. అది బీజిఎం అవ్వచ్చు, అలా స్టోరీలోనే బోల్డ్ అని సినిమా రెఫరెన్స్లు కనిపించాయి అనమాట. లైక్ దంగలని కానీ ఇలా కొన్ని సినిమా రెఫరెన్స్లు కనిపించడం వల్ల ఆ ఎమోషన్ ఆల్రెడీ ఒక దగ్గర చూసాము అనే ఫీలింగే ఎక్కువగా కలిగింది ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ఓవరాల్ గా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మాత్రం అండ్ రామ్ చరణ్ గారు. ఏంటంటారు? రామ్ చరణ్ గారు అసలు ఆయన కష్టం అంటుంటే ఏమనుకున్నాను, కానీ ప్రాణం పెట్టారు సినిమా కోసం. ఓన్లీ రామ్ చరణ్ గారిలో పెద్దగా కనిపించారు. రామ్ చరణ్ గారు లేరు అక్కడ, పెద్ద ఓన్లీ పెద్ద. అంటే ఇంతకు ముందు రామ్ చరణ్ గారి సినిమాల్లో ఒకే సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమా చెప్పుకునే వాళ్ళం, చాలా బాగా చేశారు. రంగస్థలం, నాంతాత్ బోల్డన్ సినిమాలు చాలా బాగా చేశాను. ఇంటిని చెప్పాలంటే ఆ సినిమాల తర్వాత డబుల్ త్రిబుల్ ఇచ్చారు పెద్ద సినిమాకి. అంటే ఆయన ఎఫెక్ట్ సినిమాలో ప్రాపర్ గా కనిపిస్తుంది. ఆయన ఒక్క క్యారెక్టర్ సినిమా మొత్తాన్ని నిలబెట్టింది అంటే మనం హ్యాపీగా ఒప్పించుకోవచ్చు. అది సినిమా మొత్తానికి అంటే మనం ఎంత మిక్స్డ్ ఫీలింగ్స్ లో కూడా మాట్లాడుకుంటున్నాం అంటే ఎంత పెద్ద ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అసలు. ఆయన తర్వాత ఇంకో పాజిటివ్స్ మనం చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, సాంగ్స్ అన్ని ఆల్రెడీ వినడానికి చాలా బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ లో మాంటేజ్ వచ్చే సాంగ్ కూడా మనకి ఇప్పటికొచ్చి రిలీజ్ చేయలేదు, కానీ ఆ సాంగ్ అయితే ప్లేస్మెంట్ బాగుంటది. ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ చాలా బాగుంటది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్ టెంగ్ 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 టైటిల్ కార్డ్ 5 minutes కి ప్యాక్ అయిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయింది. కానీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరో ఈ పాజిటివ్స్కి వస్తే, నెగిటివ్స్కి వస్తే చాలా మందిలో సినిమా లిప్సింగ్ సెట్ అవ్వలేదు. అంటే ఒక డబ్బింగ్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలిగిందండి. ఆ డబ్బింగ్ సెట్ అవ్వడం వల్ల సినిమాని మనం ప్రాపర్ కనెక్ట్ అవ్వలేకపోతాం. చాలా సీన్స్ లో డబ్బింగ్ చాలా, అంటే పెద్ద సినిమాని డబ్బింగ్ మిస్ ఉంది. అండ్ అలాగే సీజీ చాలా ఇష్యూస్ అయితే చాలా వరకు ఉన్నాయి. అసలు ఫస్ట్ హాఫ్ లో గానీ అసలు అప్పల్ సూరి కనిపించే కొన్ని షార్ట్స్ లో ఈజీగా తెలిసిపోతుంది. ఆ లైట్ రిఫ్లెక్షన్ తోనే తెలిసిపోతుంది ఆ సీజీ షార్ట్స్ అని. అప్పల్ సూరి క్యారెక్టర్ దగ్గర మహేష్ ది ఒక ఎపిసోడ్ ఉంటుంది, ట్రైన్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ లేదు మనకు లైట్ గా అర్థమైపోద్ది ఓకే సీజీ. ఎందుకంటే ఆ సీక్వెన్స్ లో ఒక ట్రైన్ లోపల ఉంటాడు, ఒక ట్రైన్ బయట ఉంటారు. అంటే ఏంటిది ఇలాగ అనిపించింది. కానీ జగపతి బాబు గారు యాక్టింగ్ అయితే బాగా చేశారు. యాక్టింగ్ లో మనం వంక చేయడానికి లేదు, కానీ ఆ క్యారెక్టర్ చాలా బాగుంటది. నేను రంగస్థలం కన్నా చాలా మంచి క్యారెక్టర్ అనేది అన్నారు కదా, రంగస్థలం క్యారెక్టర్ ఇంకా బాగుంటది అనిపించింది. పాయింట్ కి మనం అగ్రీ అవ్వలేం, ఎందుకంటే రంగస్థలంలో ఆయన క్యారెక్టర్ ఫుల్ ఎంత ఉంటది, ఎక్కువ స్కోప్ ఉంటది కూడా. సో ఇందులో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నా కూడా దీనికి ఎక్కువ లెంత్ ఉండదు. క్లైమాక్స్ ఏదో ఒక ఇచ్చారు ఒక ఎఫెక్ట్ ఓకే తిన వల్ల అని, బట్ అది మనం అంతగా ఇది అవ్వలేకపోయాం. అండ్ ఈ సినిమాలో జాన్వీ కపూర్ అంటే దేవర తర్వాత మళ్ళీ తెలుగు సినిమా, నీకు ఎలా అనిపించింది జాన్వీ కపూర్? అంటే లైక్ యాక్చువల్గా ఏంటంటే కొన్ని సినిమాల్లో కొన్ని క్యారెక్టర్ లేకపోతే సినిమా నడవదు అన్నట్టు ఉంటది, కానీ ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ లేకపోయినా ఉన్న పెద్ద చేంజ్ అయితే ఉండదు, కథలో వెళ్తూనే ఉంటది. సో ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టినట్టు. సినిమాలో ఓన్లీ గ్లామర్ కోసం మాత్రమే జాన్వీ కపూర్ ని పిక్ చేసుకున్నారు. ఎందుకంటే గ్లామర్ చిన్న సీక్వెన్స్ లో గ్లామర్ కావాలి, అది హీరోయిన్ అయితే ఇంకా బెటర్ అనే ఫీలింగ్. మధ్యలో సినిమాలో జాన్వీ కపూర్ గారు ఉండగా శృతి హాసన్ తో సాంగ్ పెట్టారు కదా, అది అసలు ప్లేస్మెంటే సాంగ్. అందులో శృతి హాసన్ మళ్ళీ జాన్వీ కపూర్ తో సాంగ్, జాన్వీ కపూర్ తో డాన్స్ చేయించవచ్చు కదా. అక్కడ ఆ సిచ్యువేషన్ లో సాంగ్ అవసరం లేదంటే అప్పటికే కొంచెం ల్యాగ్ వెళ్తుంది. సో ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు మళ్ళీ సాంగ్ పెట్టి ఇంకా దాన్ని ల్యాగ్ చేసినట్టు అయితే అనిపించింది నాకు. ఈ ఎడిటింగ్ లో సినిమాలో చాలా ల్యాగ్ పోర్షన్స్ ఉన్నాయి. అంటే చిన్న చెప్పాల్సిన సినిమా పెద్ద చేశారు. ఆ పెద్ద చేస్తున్నాడు అంటే సినిమా 3 గంటల 10 నిమిషాలు. సినిమా 3 గంటల 10 నిమిషాల్లో మనం ఎమోషనల్ కనెక్ట్ అయితే, అంటే లైక్ దురంధర్ సినిమా కానీ యానిమల్ సినిమా కానీ, ఈ సినిమాలన్నీ అంతే లెంత్ ఉన్నాయి. ఎమోషనల్ గా మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి సినిమాలు మనకు అంత బాగా నచ్చారు. ఈ సినిమాలో డ్రాబ్యాకే ఆ ఎమోషనల్ కనెక్ట్ అవ్వకపోవడం.
అంత పెద్ద డ్యూరేషన్ ఉంచుకొని ఎమోషనల్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల సినిమా హాఫ్ ఆఫ్ ది పీపుల్కి హాఫ్ బేక్డ్ మూవీలో అనిపిస్తుంది అనమాట. కొంచెం ఇంచుమించు చెప్పంటే ఓకే అంటే మిక్స్డ్ ఫీలింగ్. ఇందాక నువ్వు చెప్పినట్టే బాగున్నట్టుంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయ్యింది. అంటే ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాం అని తెలియదు. అంటే చూస్తాం సీన్స్ బాగుంటాయి, పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, బీజిఎమ్స్ బాగుంటాయి, కానీ కనెక్ట్ అవ్వలేం. ఆ ఎమోషన్ కి తగలం మనం. అది ఎక్కడ మిస్ అయ్యామన్నది ప్రాపర్గా మనం చెప్పాలా. అంటే ఎవరైనా మిస్ అయ్యాం ఇక్కడ ఇక్కడ ఎందుకు టప్పన కట్టింది కానీ ఎక్కడ కట్టింది, ఏ సీన్ కట్టింది అన్నది తెలియదు. అలా కట్ అవుతున్న ప్రతిసారి నేను ఏంటంటే ఓకే ఇంకా ఏదో స్క్రీన్ ప్లే లో పడతదేమో సీన్, సో నేను వెయిట్ చేస్తున్నా. కొన్ని పే ఆఫ్ సీన్స్ కి అంటే లైక్ సెకండ్ హాఫ్ లో కొన్ని పే ఆఫ్ సీన్స్ వస్తున్నాయి. సో అవి వాటికి సరైన సెటప్స్ పెట్టుకోలే, రైటింగ్ పరంగా సెటప్స్ పెట్టుకోలేదు. ఇంకోటి అంటే పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొన్ని నచ్చిన వాళ్ళకి చాలా మంది కొన్ని బ్లాగ్స్ బాగుంటాయి, ఆ గద సీన్ కానీ ఇలాంటి బ్లాగ్స్ బాగుంటాయి అనుకుంటారు. అవి సినిమాలో చూస్తే దానికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అవి సినిమాలో చూస్తే నాకు లిటరల్లీ మన సినిమాల్లో సాంగ్స్ లో ఉంటాయి. ఐ సినిమా కానీ మంచి ఫైట్ సీక్వెన్స్ సాంగ్స్ అలాంటి గుర్తొచ్చారు నాకు ఈ సినిమా చూస్తే. ఆ సీక్వెన్స్ వెళ్ళిపోయింది, ఆ ఆంజనేయుడితో పెట్టుకున్న వెళ్ళిపోయింది. అంటే ఇది సైకిల్ తొక్కే గాథ సీక్వెన్స్ ఇవన్నీ సినిమాలో పాటే కానీ అది ఇంపార్టెంట్ అయితే కాదు. ఏదో ఎట్టిలో కట్ చేస్తారా లేకపోతే రంగస్థలంలో సేమ్ ఇలాంటి గత సీన్ ఒకటి, ఒక జాతరలో ఒక సీన్ ఉంటుంది. సో ఈ షార్ట్ చూసి నేను ఆ టైప్ లో ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా చాలా వెళ్ళిపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయాను. చాలా డిసప్పాయింట్ అయ్యాం. అండ్ సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి చెప్తే కొన్ని రియల్ లొకేషన్స్ లో తీశారు, అది బెటర్. అంటే కొండల దగ్గర కొన్ని అయితే ట్రైన్ సెటప్ కానీ ఇవన్నీ ఎంత ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. అది ఆ క్యారెక్టర్ అంటే మనం ఏదైనా సినిమాని కనెక్ట్ అయితే అది రియల్ లొకేషన్స్ లో తీస్తేనే మనం కనెక్ట్ అవ్వగలం. ఆర్టిఫిషియల్ గా ఉండడం వల్ల ఆ రియల్ లొకేషన్స్ కాకపోవడం వల్ల అసలు మనం జీరో ఇంపాక్ట్. ఇంకోటి ఏంటంటే ఆ ట్రైన్ సీన్స్ వచ్చేటప్పుడు మనకి కొండ కింద ఊరు అంటారు కానీ కొండ కింద ఊరిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయరు. మీరు గమనిస్తే ఆ ఊరు గాని, ఆ ఊరు తాలూకు ఇల్లులు గాని, అంటే రామ్ చరణ్ గారి కొండ కింద ఊరు అని ఆ ఊరు సెటప్ అనేది నాకు ఎక్కడ రివీల్ అవ్వదు. ఏదో సెట్ బై సెట్ అలా ఉంటది అంతే. ఇన్ని నెగిటివ్స్ చెప్పుకున్నా కొన్ని బ్లాక్స్ అయితే మాత్రం సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆ బ్లాక్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కుస్తీ ఇద్దరితో చేసే ఫైట్, ట్రాన్సిషన్స్ ఉంటాయి క్రికెట్ కి కుస్తీకి. అది అందులో కూడా సీజే షాట్ లో కొంచెం కేర్ఫుల్ తీసుకుని ఉంటే ఇంకా హైలైట్, మంచి హైలైట్ సీన్ అది. నెక్స్ట్ ఒక ఐడిల్ తో ఒక విగ్రహంతో మాట్లాడే సీక్వెన్స్ ఉంటది, అది మన ఎక్స్పెక్టెడ్ చేసేస్తాం ఆల్రెడీ. ఆ సీన్ అక్కడ వెండి తెర మీద చూడడం మంచి ఇంపాక్ట్ కలుగుతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు మ్యాజిక్, అది ప్రెడిక్టబుల్ సీన్ కూడా మంచి హైలో తీసుకొచ్చారు. అదైతే నేను ఫిదా అయ్యాను ఆ సీన్ కి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం సినిమాని మనం వాచ్ చేయొచ్చు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్ అంటాం, డబుల్ మీల్స్ అంటే ఏ మీల్స్ అని అనుకోండి, మీరు వెళ్ళిన ఎక్స్పెక్టేషన్ కన్నా ఆయన యాక్టింగ్ తో వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మైనస్ అంతా కదా, బుచ్చిబాబు సానా గారు ఇంతకు ముందు ఉప్పిన సినిమా బ్లాక్ బస్టర్ అలాంటి సినిమా తర్వాత ఈ సినిమా కాబట్టి ఎవరైనా సరే కామన్ ఆడియన్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, మెగా ఎవరైనా సరే ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్తాం మనం. సో అది మిస్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఇలాంటివన్నీ మనకు ముందే చెప్పారు, కొన్ని చెప్పారు. ఆ ట్విస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫీల్ అయితే ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి కదా. ఆ ఎమోషనల్ గా కూడా ఎక్కడో అదే చెప్తాం కదా రివ్యూల్ అని, మనం ఎక్కడో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అన్నది తగ్గిపోయింది. ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటేనే సినిమా వేరే లెవెల్కి వెళ్తుంది. సో ఓవరాల్ గా దట్స్ ద రివ్యూ. ఓవరాల్ గా అంతకీ మీరు పెద్ద సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఛానల్.